మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడవడానికి కారకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ బాబు గారికి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే 13, 14వ తారీఖు నిరుద్యోగులకు జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాం. రేపు జాబ్ మేళా అనేది ఎందుకంటే నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం, ఇంజనీరింగ్ చదివాం, ఇట్లా రకరకాలుగా చదివాం, ఉద్యోగాలు లేవు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకటే అనుకున్నాం, నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను. అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం 13, 14వ తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది. కనీసం అంటే ఒక 200, 205 కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి. ఒక 8,000 మంది దాకా అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు, రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, ఇట్లా కమర్షియల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది టెక్నికల్గా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం, ఇది మన మంచి ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశయం కూడా. ఇది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే పెడుతున్నామో మరి కూడా వచ్చే సంవత్సరంలో లేదా ఒక 6 నెలల సంవత్సరంలో ఇంకొకసారి కూడా ఇలాంటి జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాం. చాలామంది దూర ప్రాంతాల్లో ఉండి దీన్ని రాలేకపోయిన వాళ్ళకి ఇంకొకసారి కూడా అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం. ఎప్పుడైతే నిరుద్యోగులు మనకి యువత చాలామంది ఎక్కడ మన ప్రాంతంలో యువత అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యువతనందరినీ కూడా వాళ్ళ కుటుంబాలని బాగా చూసుకోవాలంటే యువత బాగుండాలి. అందులో భాగంగానే ఈ జాబ్ మేళా ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ కుటుంబం కూడా అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం చేస్తున్నామో నిజంగా ఇది ఒక మంచి సంకల్పంతోనే చేస్తున్నాం తప్ప దీంట్లో ఒక యువతని మంచి దారిలో పెట్టడానికి చేస్తున్నాం తప్ప ఇదేదో ఒక ఓటు బ్యాంక్ కోసమో ఇంకో దానికోసమో కాదు. ఖచ్చితంగా వాళ్ళు సదుద్దేశంతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే ఏదైతుందో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా ఇప్పుడే హాస్టల్స్ అన్నీ కూడా మనం ఎప్పుడో తిరిగాం. గవర్నమెంట్ హాస్టల్స్ సంబంధించి 7 హాస్టల్స్ ఉన్నాయి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో. ఆ 7 హాస్టల్స్ కూడా పూర్తి అధ్వానమైన స్థాయిలో, అంటే పిల్లలకి సౌకర్యంగా లేకోకుండా బెడ్షీట్లు లేవు, లేదా ఇంకొకటి లేవు, ఇంకా టబ్స్ లేవు, బకెట్లు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 7 హాస్టల్కి సంబంధించి 1 కోటి చిల్లర అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. అమౌంట్ కూడా వచ్చింది. దానికి కూడా రేపటి నుంచి కూడా హాస్టల్ వాళ్ళతో వార్డెన్స్తో పిలిచి వాళ్ళకు కూడా ఏ విధంగా మనం ఇంకా సౌకర్యంగా ఏం చేయొచ్చు, ఇంకా ఏమన్నా తక్కువైతే ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా రేపు వాళ్ళతో ఇంకొక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టు హాస్టల్స్ అందరూ పిల్లలందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని తెలియజేస్తున్నా. ఇంకా కూడా చాలా వరకు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మొన్ననే చూశారు మీరందరూ కూడా రాయదుర్గంలో చంద్రబాబు నాయుడు గారే మన భైరవాన్ దీప ప్రాజెక్టుకు సంబంధించి ఇది నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, నేను ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తానని ఆయన అనౌన్స్ చేయడం నిజంగా మన ప్రాంత వాసులందరికీ ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఒకటే ఏదేమన్నా కూడా మన రైతులు ఒకటే గొప్ప విషయం ఏంటంటే మాకు ముందు కాళ్ళు దొగేయండి, తర్వాత మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా వేయిస్తారనే అభిప్రాయం కూడా అందరూ వచ్చారు. కానీ నష్టపరిహారం వేయించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ నష్టపరిహారం కూడా మన ముఖ్యమంత్రి గారు త్వరలో వేయిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మన ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అందరూ సంతోషంగా ఉండాలన్నదే మన ఆతృత. ఇంకా కొన్ని మన దృష్టికి వస్తున్నాయి ఈ మధ్య కొంతమంది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా, మీ విలేకరుల దృష్టికి వచ్చినా కొన్ని చోట్ల అవినీతి జరుగుతుందనేది ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం చేతనంత వరకు అవినీతి జరుపుకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం పోతే ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ తీసుకొని రావాలి తప్ప
వేలు డిమాండ్ చేసి ఆ డబ్బులు వాళ్ళు కట్టి ఉన్నదాన్ని డబ్బు పోగొట్టుకుని ఆ సర్టిఫికేట్ చేసేది ఎవరన్నా ఉంటే గిన ఖచ్చితంగా మీరు మా దృష్టికి తెస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండేదని చూస్తాం. పార్టీలకు అతీతంగా ఏదైతే మన పరిపాలన ఉంటుందో పార్టీలకు అతీతంగానే చేద్దాం. అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో దొడగట్టు రోడ్లో ఉన్న స్కూల్ ఉంది కదా, మన జ్ఞానభారతి స్కూల్లో ఇది కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్లేస్ చాలా 200 కంపెనీలు వస్తాయి కాబట్టి స్థలం అదైతే కన్వీనియంట్ ఉండే ఉద్దేశంతో జ్ఞానభారతి స్కూల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అన్ని రకాలకు కూడా వాళ్ళు కూడా రేపు ఉదయాన్నే చాలామంది చేరుకుంటారు, రాత్రి కొంతమంది చేరుకుంటారు. రేపు రాత్రి కూడా కొంతమంది ఏదైతే కంపెనీ వాళ్ళకి అకామిడేషన్ చేయాలో వాళ్ళకు కూడా ఇక్కడ కొంతమందికి చేశాం, అనంతపూర్లో కొంతమందికి అకామిడేషన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు కలుపుకోకుండా వాళ్ళు మనకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత కూడా మేమే తీసుకున్నామని తెలియజేస్తున్నాం.